ఊసరవెల్లిలా పార్టీలు మార్చే దగ్గుబాటి పురంధరేశ్వరికి వైసీపీని విమర్శించే అర్హత లేదన్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస. పురంధరేశ్వరి బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ విషతుల్యమైందన్నారు. 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ భీమవరంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కైనా చంద్రబాబుకైనా దమ్ముంటే తనపై భీమవరంలో పోటీ చేయాలన్నారు. పురంధరేశ్వరికి వైసీపీ గురించి మాట్లాడే అర్హత లేదంటున్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో 10 టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భీమవరం కేంద్రంగా బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఇదే సందర్భంలో అధికార వైసీపీ పైన అనేక విమర్శలు చేసింది పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రస్తుతం మనతో భీమవరం ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. సార్, మీ నియోజకవర్గంలో భీమవరంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇదే సందర్భంలో అనేక విమర్శలు చేసింది పార్టీ మీద, ఎలా చూస్తారు? ఫస్ట్ మనం చూసుకుంటే కనుక పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు అంటేనే అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు వాళ్ళ ఆవేదన, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ పడుతున్న ఆవేదన ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు బీజేపీ ఏమైపోతుంది? పార్టీ ఒక సిద్ధాంతం మీద నడిచిన పార్టీ. వాజ్పేయి లాంటి మహనీయుడు, అలాగే అద్వానీ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు, యోగి లాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం, ఈ దేశం అభివృద్ధి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, పాలసీ కోసం పనిచేస్తున్నారు. ఏ సిద్ధాంతం లేకుండా అనేక పార్టీలు మార్చి ఊసరవెల్లిలాగా రంగులు మార్చిన పురంధేశ్వరి లాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి అధ్యక్షత వహిస్తూ నాయకత్వం వహిస్తున్నారంటే కనుక చాలా విచారకరమైన పరిస్థితి. మోడీ గారికి జనాల్లో ఆదరణ ఉండొచ్చేమో కానీ ఈ నాయకులను చూసిన తర్వాత ఎవరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయరు. ఎందుకంటే గత 19 ఎన్నికల్లో చూసుకుంటే కనుక నోటాకు వచ్చిన ఓట్ల కన్నా భారతీయ జనతా పార్టీకి తక్కువ వచ్చినాయి. ఎందుకంటే అసమర్థ నాయకత్వం రాష్ట్రంలో పురంధేశ్వరి గారు లాంటి నాయకత్వం వహిస్తుంటే, ఈ పార్టీని నడిపిస్తుంటే కనుక ఈ పార్టీ ఇంకా అధోగతి పాలైపోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ నాయకత్వంలో, పురంధేశ్వరి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇంకా అధపతనానికి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రత్యేకంగా అందరూ భీమవరం పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మీ మీద పోటీ చేయడానికి మీరు అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ, అలాగే పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తారని చెప్తున్నారు, అలాగే ఇంకా మిగతా పార్టీలు కూడా వస్తాయి చెప్తున్నారు. ఎలా ఉంటుంది మీకు ఎక్కడ పార్టీ? ఎవరైనా రావచ్చండి, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ వాళ్ళకి పోటీ చేసే అర్హత ఉందా లేదా అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అభిమానాన్ని చూరగొన్నాం కాబట్టి ప్రజల యొక్క ఆదరణ మీద, ప్రజల మీద అభిమానంతో మేము ఇవాళ ప్రజల ముందుకు వెళ్తున్నాం ఓటు అడగడానికి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తున్నాడు? ఆయన తెలుగుదేశంతో కలుపుకుని దమ్ముంటే పవన్ కళ్యాణ్ విడిగా నా మీద పోటీ చేయగలడా? ఇక్కడ దమ్ముంటే ఒక్క మాట చెప్పమనండి ప్రజలకి. నేను భీమవరం ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో నేను ఇన్నిసార్లు మీకు దగ్గరికి వచ్చాను, మీతో ఇది మాట్లాడాను, మీ కష్టాలు ఇది తీర్చాను, మీ కష్టాల కోసం పోరాడాను అని ఒక్క మాట చెప్పమనండి. చెప్పగలడు ఆయన? ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఇద్దరిని పోటీ చేయమనండి నా మీద. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ఇక్కడ భీమవరాన్ని పోటీ చేయమనండి. ఎవరు గెలుస్తారో, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. మొత్తానికి భీమవరం రాజకీయం సంబంధించి ఎలా ఉన్నా బీజేపీ సంబంధించి పురంధేశ్వరి లాంటి వ్యక్తులతో ఇంకా కలుషితమవుతుందని చెప్పి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేసిన పరిస్థితి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ భీమవరం నుంచి.